హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా ఈరోజు శుక్రవారం రోజు 5:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నేను చేసుకునేటువంటి పనులన్నీ కూడా ఇంక ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా శుక్రవారం కదండి, కొంచెం తొందరగానే నిద్ర లేచాను నేను. ఇంకా నిద్ర లేచి ఇంక ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. మాకు నిన్న ఫుల్గా వర్షము, గాలి, విపరీతమైన గాలి వానండి. ఇంకా అందువల్ల ఇంటి ముందర ఆకులు అవన్నీ కూడా రాలిపోయాయి. ఇంకా మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయి కదండి, ఇంక ఇంటి ముందరంతా కూడా చాలా గలీజ్ చేసేసాయి అవి. ఇంకా మెట్ల మీద నుంచి అయితే మార్నింగ్ నుంచి అంతా కూడా క్లీన్గా కడుక్కొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఇంటి ముందరంతా కూడా ఫస్ట్ టైం ఒకసారి క్లీన్గా ఊడ్చేసి కడిగేసానండి. మళ్ళీ ఇంకా సెకండ్ టైం కూడా మళ్ళీ వాటర్ అయితే పోసేసి క్లీన్గా అయితే కడిగేస్తాను లాస్ట్ వరకు. ఇంకా ఈరోజు శుక్రవారం కదండి, నేను ఇంకా ఉప్పు దీపం కూడా వెలిగిస్తాను. ఉప్పు దీపం ఎలా వెలిగిస్తాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగే ఈ పనులన్నీ కూడా నేను స్టార్ట్ చేసుకునేసాను. ఇంకా 5:30 నుంచి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా పిల్లల్ని అయితే 6:30కి అట్లా నిద్ర లేపుతాను. ఇంకా ఆ లోపలైతే నాకు ఈ పనులన్నీ కూడా కంటిన్యూగా చేసుకుని ఇంకా ఆ తర్వాత పిల్లల్ని 6:30కి నిద్ర లేపానండి. ఇంకా వాళ్ళు స్నానం చేసుకొని రెడీ అయిపోతారు. ఇంకా ఆ లోపల నేను వాళ్ళకి టిఫిన్కి అయితే ఈరోజు సేమియా ఉప్మా అయితే చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ లోపల ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసి ఇంక ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకుంటానండి. ఇంకా నాకు ప్రతిరోజు కూడా నేను ఫస్ట్ లేవగానే చేసే పని ఏంటంటే ఇంటి ముందరంతా కూడా ఫస్ట్ పిల్లలు మా ఆయన బయట వెళ్ళక ముందుగానే ఇంటి బయట అంతా కూడా క్లీన్గా కడిగేసి ముగ్గు పెట్టేస్తానండి. ఇంకా ఆ తర్వాతే వాళ్ళు బయలుదేరుతారు స్కూల్కి కానీ ఇంకా మా ఆయన ఆఫీస్కి కానీ. నాకు వాళ్ళు వెళ్ళిన తర్వాత కడగడం ఇష్టం ఉండదండి. వాళ్ళు వెళ్ళక ముందుగానే ఫస్ట్ ఇంటి ముందర కడిగేసి ముగ్గు అయితే వేసుకునేస్తాను. ఇల్లు కూడా క్లీన్గా ఊడ్చేస్తానండి వాళ్ళు వెళ్ళక ముందుగానే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు తుడచడము అట్లాంటివి ఏదైనా పనులు ఉంటే చేసుకుంటాను. ఇంకా పిల్లలైతే 7:45కి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తారు. మా ఆయన 7:30కి అయితే వెళ్తాడండి. ఇంకా ఆ లోపల ఈ పనులన్నీ కూడా నేను ఇంటి ముందరంతా కూడా క్లీన్గా ఊడ్చేసి కడిగేసి ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టుకునేస్తాను. ఇంకా నైట్ ఈ వర్షానికైతే బయట ఆకులన్నీ కూడా రాలిపోయాయండి. ఇంకా అందువల్ల గేట్ బయట కూడా క్లీన్గా ఊడ్చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా నిన్న పూలు అయితే నేను సన్నజాజి పూలు అయితే నిన్న కొయ్యలేదండి. ఇంకా పూలన్నీ కూడా ఫుల్గా అయితే ఉన్నాయి. ఇంకా పూలన్నీ కూడా కోసుకుందామని ఇంకా మార్నింగే ఫస్ట్ ఇదంతా కూడా కడిగేసి ముగ్గు పెట్టేసి ఇంకా తర్వాత బయట పూలన్నీ కూడా కోసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను. మాకు ఇదైతే నాకు కడగాలంటే ఒక 1/2 అవర్ దాకా అయితే టైం పడుతుందండి. ఇంకా అందువల్ల అయితే ఇదంతా కూడా క్లీన్గా అయితే కడుక్కుంటూ ఉంటాను. ఇంకా ఈ కోళ్ళంతా కూడా కొంచెం గలీజ్ చేస్తాయి కదా, ఇంకా అందువల్ల అయితే మొత్తం కూడా నేను గోడల పైన కానీ కింద అదంతా కూడా ప్రతిరోజు కూడా క్లీన్గా అయితే కడుక్కుంటూ ఉంటానండి. కడిగేసి ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసుకునేస్తాను. 6 గంటల నుంచి అయితే నాకు లోపల వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా 6 లోపల అయితే ఇంటి బయట అంతా కూడా క్లీన్గా అయితే కడుక్కోవడము, ఊడ్చుకోవడము అట్లాంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈరోజు అయితే దీపారాధన ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే నిదానంగా చేసుకుందాం అనేసి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేద్దామని ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇంటి ముందర అయితే ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇదైతే 7 చుక్కలతో ఉన్నటువంటి ముగ్గు అయితే మెలికల ముగ్గు ఉంటాయి కదండి, ఇంకా అట్లాంటి ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. వేసేసి ఇంకా ముగ్గు దగ్గర అయితే నేను ఇంకా శుక్రవారం కాబట్టి పసుపు కుంకాలతో అలంకరించుకుంటానండి. ప్రతి శుక్రవారము మంగళవారం కూడా నేను ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకున్న తర్వాత పసుపు కుంకాలతో అలంకరించుకుంటాను. చాలా కళగా ఉంటుందండి. మన శుక్రవారం పూట చిన్న తామర పువ్వును కనుక ఇంటి ముందర వేస్తే చాలా మంచిదండి. ఇంకా అందువల్ల ఇంకా మార్నింగే ఇదంతా కూడా క్లీన్గా కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టేసి ఇంకా పసుపు కుంకాలు తెచ్చుకొని ఇంకా గడప దగ్గర కానీ ఇంకా గడపకైతే నేను స్నానం చేసిన తర్వాత గడపను అలంకరించుకుంటానండి. అంతకు ముందు అయితే ఇంకా ఇంటి ముందర ముగ్గు వేసుకున్నాను కదా, ఇంకా ముగ్గు దగ్గర అంతా కూడా పసుపు కుంకాలతో అలంకరించుకొని ఈ విధంగా ఇంటి ముందర అయితే కలగా పెట్టుకుంటాను నేను శుక్రవారాలప్పుడు. ఇంకా మాకు వర్షం పడినందువల్ల నా పనులన్నీ కూడా కొంచెం లేట్ అయినాయండి. ఇంకా కడిగే పనులు అట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, ఇంకా మెట్లు పై నుంచి అయితే కడుక్కొని వచ్చేసాను. అందువల్ల కొంచెం లేట్ అయిందండి. ఇంకా అందువల్ల పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పూజ అయితే ఓపికగా చేసుకుందామని ఇంక ఇవన్నీ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా ఇంటి బయట అయితే పూలు కోసుకుందాం అనేసి ఇంక వెళ్తూ ఉన్నాను. ఇంకా నిన్న రోజా పూలు అయితే తీసుకొని వచ్చుకున్నానండి తిరుపతి నుంచి. ఇంకా దేవుడికి అయితే శుక్రవారం అమ్మవారికి దగ్గర పెట్టి పూజ చేసుకుందాం అనేసి ఇంకా ఇంటి ముందర కూడా కొంచెం పూలతో అయితే అలంకరించుకున్నాను ముగ్గుకి. ఇంకా నా ముగ్గు వేసినటువంటి ముగ్గు ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా ఏదో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని ఇంటి ముందర ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఇంకా గడప మాత్రం తర్వాత నేను స్నానం చేసుకుని వచ్చిన తర్వాత పసుపు కుంకుమ పూసుకొని
అలంకరించుకొని గడపకు కూడా సాంబ్రాణి అయితే ఇచ్చుకుంటాను. ఇంకా నిన్నైతే నేను సాంబ్రాణి తీసుకోవడానికి కొత్తగా ఒక సాంబ్రాణి అయితే తెచ్చుకున్నానండి. సాంబ్రాణి కానీ ఇంకా సాంబ్రాణి వేసేటువంటి మట్టి పాత్ర లాగా ఉంటుంది కదండి, అదైతే నేను నిన్న తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. నిన్న ఈ వర్షానికైతే మాకు ఇదంతా కూడా వాటర్ ఎక్కడంటే అక్కడ నిలిచిపోయిందండి. ఈ వర్షం వల్ల మాకు విపరీతమైన దోమలు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఇంకా ఈ పూలన్నీ కూడా నేను ఎప్పుడు కూడా సాయంత్రమే కోసేస్తానండి. ఇంకా ఈ రోజు అయితే నిన్న ఈవినింగ్ నుంచి వర్షం కంటిన్యూగా పడతానే ఉండడం వల్ల సరే ఇంకా అట్టే వదిలేసాను. ఇవన్నీ కూడా మొగ్గలన్నీ కూడా ఇంకా పూలు అయితే పూసేసాయి మొత్తం కూడా. సరే ఇంకా మార్నింగే ఇంక ఇంటి బయట అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఈ పూలన్నీ కూడా కోసుకుందాం అనేసి ఇంక ఈ పూలన్నీ కూడా కోసేసి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసుకునేసాను. ఇంకా అప్పటికే టైం 6 అయిపోతుందండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా ఆ లోపల అయితే నేను ఈ పూలన్నీ కూడా కోసేసి డబ్బాలోకి వేసుకున్నాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ మల్లె పూలు అయితే అమ్మవారికి పెట్టి పూజ చేసుకొని ఇంకా పూలన్నీ కూడా నేను కట్టేసి తల్లో పెట్టుకుంటానండి, శుక్రవారం కాబట్టి. ఇంకా పూలన్నీ కూడా నేనైతే ఎన్ని పూలు పూసాయి చూడండి, చాలా మంచి స్మెల్ వస్తాయండి ఇవి సన్నజాజులు. ఇంకా పిల్లలకైతే నేను ఇప్పుడు సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేద్దామైతే అనుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లల స్కూల్కి కూడా సేమియా ఉప్మా అయితే తీసుకెళ్తారండి. ఇంకా అందువల్ల పిల్లల కోసం అయితే ఇంకా మా ఆయన దగ్గర డీమార్ట్ నుంచి తీసుకొని వచ్చుకున్నాను. ఈ మధ్య సరుకులు తెచ్చుకున్నానండి, అప్పుడు సేమియా అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా సేమియానైతే సేమియా ఉప్మా చేద్దామనేసి ఇంకా మా ఆయనకి పిల్లలకి మాకు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇదే తయారు చేస్తూ ఉన్నాను. ఇంకా సేమియానైతే నాకు 1.5 గ్లాస్ సేమియా అయితే నేను వేసుకొని ఇంకా దాన్ని కొంచెం బాగా వేయించుకున్నానండి. సేమియా కనుక మనం వేయించినట్టయితే ముద్ద కట్టకుండా సేమియా బాగుంటుంది. ఇంకా దానికైతే నేను టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, మంచినీపప్పు అంటారు కదండి, మంచినీపప్పు, ఉద్దిపప్పును కూడా నేను ఆయిల్లోకి వేసి బాగా వేయించేసి ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసానండి. వేసేసి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించేసాను. వేయించి ఇంకా దాంట్లోకి కొద్దిగా ఎర్రగడ్డలు కూడా వేసి బాగా వేయించుకుంటానండి. కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకున్నామంటే అసలు ఉప్మాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందువల్ల ఎర్రగడ్డలు అయితే వేసేసి బాగా వేయించేసి ఇంకా లాస్ట్లో ఇంకా టమోటాలు కూడా వేసి బాగా వేయించానండి. ఇంకా సేమియా ఉప్మాకి అయితే నేను 1 గ్లాసు సేమియాకి 1 గ్లాసు వాటరే వేస్తానండి. అది ఆవిరికే ఉడికిపోతుంది కాబట్టి నేను 2 గ్లాసులు అయితే వేయను. రవ్వకి అట్లయితే నేను 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేస్తానండి. సేమియా ఉప్మాకి మాత్రము నేను 1 గ్లాసు సేమియాకి అయితే 1 గ్లాసు వాటర్ అయితే వేస్తాను. ఆ విధంగా నేను వాటర్ అయితే వేసుకుంటానండి సేమియా ఉప్మాకి. ఇంకా పక్కనే కూడా వాటర్ అయితే పక్కనే వేడి చేసుకునేసాను, తొందరగా అయిపోతుంది అనేసి. ఇంకా సేమియా ఉప్మా కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపాను, ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా లోపల అయితే వాళ్ళకి బాక్సెస్కి సేమియా ఉప్మాని తీసుకెళ్తామన్నారు పిల్లలు. ఇంకా అందువల్ల అయితే వాళ్ళకి తినడానికి కూడా కొంచెం సేమియా ఉప్మా అయితే పెట్టించాను. ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలు సరిగ్గా తినరండి, ఏదో కొద్దిగా తినేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి 11:30కే అండి వాళ్ళకి లంచ్ టైము. ఇంకా ఆ టైంలో అయితే వాళ్ళు సేమియా ఉప్మా అయితే తినేస్తారు. ఇంకా అందువల్ల పిల్లలకి మా ఆయనకి అయితే పెట్టించేసాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే బయలుదేరేశారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మార్నింగే ఇల్లంతా కూడా క్లీన్గా ఊడ్చేసాను. ఇప్పుడైతే ఇల్లు తుడుచుకుందాం అనేసి పిల్లలు వెళ్ళిన కొద్దిసేపు తర్వాత ఇల్లంతా కూడా క్లీన్గా తుడుచుకుంటూ ఉన్నానండి. మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, ఒక కర్పూరం బిళ్ళ ఉంటుంది కదండి, దాన్ని వేసుకున్నామంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటూ ఏది ఉండకుండా, గొడవలు అట్లాంటివన్నీ ఏమీ రాకుండా కూడా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను ఇల్లు అంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకున్నానండి. పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా ఓపికగా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు ప్రతి మూల కూడా క్లీన్గా తుడుచుకోవడము అలవాటండి. అందువల్ల అయితే నేను ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇవంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకునేస్తాను. ఇంకా శుక్రవారము, మంగళవారము నేను ఈ వారానికి 2 రోజులు అయితే ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకునేస్తానండి. ఇంక ఈ సోఫాస్ కింద కానీ ఇదంతా కూడా మూలలు అంటూ కూడా మొత్తం కూడా క్లీన్గా అయితే నీట్గా ఎక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి. ఇంకా అందువల్ల అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా నేను చేసుకొని ఇంకా నిదానంగా 9 గంటలకే అలా దీపారాధన చేసుకుంటాను. ఇంకా 8 గంటల నుంచి ఈ పనులన్నీ కూడా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకునేస్తాను. మా పిల్లలు 7:45కి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నేను ఇంకా పిల్లలు షూలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా దుమ్ము మట్టి అంతా ఉంటుందనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్గా ఇంటి ముందర హాల్ వరకు అంతా కూడా క్లీన్గా ఊడ్చుకునేసి ఇంకా ఆ తర్వాత నేను మాఫ్ పెట్టేస్తాను. క్లీన్గా కంఫర్ట్ వేసుకుంటానండి. కొంచెము కంఫర్ట్ వేసుకున్నామంటే మనం ఇంట్లో అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ పసుపు ఉప్పుతో పాటు నేను కొంచెం కంఫర్ట్ కూడా కలిపేసి ఇల్లంతా
అంతా కూడా క్లీన్గా అయితే తుడుచుకునేస్తాను. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ తుడిచేసిన తర్వాత నేను కూడా అయితే స్నానం చేసుకొని వచ్చి ఇంకా శారీ అయితే కట్టుకొని ఇంకా రెడీ అయ్యానండి. ఇంకా అప్పుడే నేను పూలు చూపించాను కదా మార్నింగ్ కోసుకునేటివి, ఇంకా పూలన్నీ కూడా కట్టి ఇంకా తల్ల అయితే పెట్టుకున్నాను. శుక్రవారం కాబట్టి ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి. శుక్రవారము ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంకా 9 కంతా కూడా ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయేసి ఇంక ప్రశాంతంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. నాకు హడావిడిగా పిల్లలు ఉండి హడావిడిగా చేసుకోవడం పూజ ఇష్టం ఉండదు. ఇంకా పిల్లల్ని మా ఆయన ఆఫీస్కి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాతనే ఇంక ఈ పనులన్నీ కూడా నేను చేసుకుంటానండి. ఇంకా నేను చెప్పాను కదండి తిరుపతికి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చుకున్నాను అనేసి. ఈ సాంబ్రాణి అయితే మంచి వాసన ఉంటుంది దీంట్లో. ఇంకా ఈ సాంబ్రాణిని కూడా నేను యూస్ చేసుకుంటాను. ఇంకా నిన్న సాంబ్రాణి వేయడానికి ఇది అయితే తెచ్చుకున్నానండి, మట్టి పాత్రతో ఉన్నటువంటిది, చాలా బాగుంది. ఇంకా ఇది సాంబ్రాణి బొగ్గులు ఉంటాయి కదండి, ఇంకా నేను బొగ్గులు అయితే పొయ్యిలో మంటేస్తారు కదా, ఇంకా ఆ బొగ్గులను అయితే బాగా వేడి చేసి ఇంకా దీంట్లోకి వేసుకున్నామంటే మనకి ఎక్కువసేపు కూడా సాంబ్రాణి మండుతూ ఉంటుంది, పొగ ఎక్కువగా కూడా వస్తూ ఉంటుందండి. ఇంక ఉప్పు దీపం పెట్టడానికి ప్రమిదలు అయితే తీసుకొని వచ్చుకున్నాను. చిన్న ప్రమిదలు ఒక 2 తీసుకొని మట్టి ప్రమిదతో ఉన్నటువంటిది ఒకటి తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా రాళ్ళ ఉప్పుతో అమ్మవారి దగ్గర అయితే దీపారాధన చేసుకోవడానికి ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. మనకి ఎటువంటి అప్పులు బాధలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయి. ఇంకా ఈ విధంగా రోజా పువ్వులను అయితే కట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. చిన్నప్పుడు అయితే నాకు మా అమ్మ ఈ విధంగా పెడుతూ ఉంటుంది, అది నాకు ఈరోజు గుర్తయితే వచ్చిందండి. అందువల్ల అయితే కట్టి నేను తలలో పెట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి. ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర కానీ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసి ఇంకా పొయ్యికి కూడా నేనైతే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. స్టవ్కి ఇంకా పసుపు కుంకాలతో అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉన్నానండి. నేను కుడి చేత్తోనే పూజ చేస్తూ ఉన్నాను. ఇంకా వీడియోలో నేను ముందు కెమెరా అయితే పెట్టినందువల్ల మీకు అలా కనిపిస్తూ ఉంది. ఇంకా అందువల్ల అయితే స్టవ్ దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక చిన్న పువ్వు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకా గడపను కూడా నేనైతే స్నానం చేసుకొని వచ్చిన తర్వాతే గడపనంతా కూడా క్లీన్గా అయితే పసుపుతో కుంకుమతో బొట్టులన్నీ కూడా పెట్టుకున్నానండి. నిమ్మకాయ ఉంటుంది కదా, ఇంకా నిమ్మకాయ 2 కట్ చేసుకొని ఒక పక్క కుంకుమతో ఒక పక్క పసుపుతో అయితే అలంకరించుకొని గడపకి అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే నీట్గా పూలతో అలంకరించుకున్నానండి స్వామివారిని. ఇంకా రోజా పువ్వులు చామంతి పువ్వులతో ఇలా నిండుగా అయితే పూజా మందిరంలో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ దీపాన్ని అయితే నేను తెచ్చుకున్నాను కదండి, ఈ ప్రమిదల్ని మొత్తం కూడా బాగా పసుపుతో అయితే పూసేసి ఇంకా కుంకాలు అయితే పెట్టుకున్నానండి. కొత్త ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇంకా ఈ ఉప్పులో అయితే కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంకా దానిపైన 2 ప్రమిదలు అయితే పెట్టానండి. పెట్టి నేను ఆవు నెయ్యితో కానీ మనము నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంకా అందువల్ల అయితే నేను నువ్వుల నూనెతోనైతే దీపారాధన చేస్తూ ఉన్నానండి. ఇంకా బొగ్గులు ఉంటాయి కదా, ఈ బొగ్గుల్ని నేను ఈ విధంగా మొత్తం కూడా కాల్చేసి సాంబ్రాణి అయితే వెలిగించుకుంటాను. ఇదైతే మనకి ఎక్కువసేపు అయితే వెలుగుతుంది. అందువల్ల అయితే నేను ఈ విధంగా సాంబ్రాణిని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా అది బాగా మనకి కొంచెం వేడి చేసుకున్నామంటే అగ్గి అయితే వస్తుంది. అప్పుడు మనకి సాంబ్రాణి వేసినప్పుడు పొగ కూడా చాలా బాగా వస్తుందండి. కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పల్ని కూడా మనం ఈ విధంగా కాల్చుకునేసి దాన్ని సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇల్లంతా కూడా సాంబ్రాణి అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఉప్పు దీపం వెలిగించుకొని ఇంక ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసుకున్నాను. ఈ విధంగా ఇల్లంతా కూడా పొగతో చాలా బాగుందండి. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఉంటే కూడా ఈ సాంబ్రాణి వేయడం వల్ల వెంటనే వెళ్ళిపోతాయి. ఏదైనా కానీ మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత ఏమన్నా ఒకవేళ ఉన్నిందంటే ఈ విధంగా మనం శుక్రవారాలు మంగళవారాలు ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడం వల్ల దరిద్ర దేవత వెంటనే బయటకైతే వెళ్ళిపోతుందండి. అందువల్ల నేను శుక్రవారము మంగళవారం కూడా ఈ విధంగా ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాను. ఇంతకుముందు ప్లేట్లో అయితే పెట్టి వేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈ రోజు అయితే నేను నిన్న తిరుపతికి అయితే వెళ్ళాను. అందువల్ల నేను ఇంకా సాంబ్రాణి వేసుకోవడానికి కానీ ఉప్పు దీపానికి కానీ ఇవన్నీ కొత్తగా తీసుకొని వచ్చి ఇంకా ఈ విధంగా శుక్రవారాలప్పుడు నేను ఈ విధంగా సాంబ్రాణి అయితే వేసుకొని ఇంట్లో ధూపం అయితే వేసుకున్నానండి. ఇల్లంతా కూడా మంచి పొగతో చాలా బాగుంది. ఇంకా ఇల్లంతా కూడా సాంబ్రాణి చూపిస్తూ ఉన్నాను. ప్రతి మూల కూడా మనం సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిది. ఇల్లంతా కూడా సాంబ్రాణి చూపిస్తూ ఇంకా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే అయిపోయిందండి. ఇంకా ఈ సాంబ్రాణితో ఇల్లంతా కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్రైడే రోజు అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. ఇంకా స్వామి అమ్మవార్లకి ఇద్దరికీ కూడా ఎప్పుడు కూడా మనం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఆరాధించుకోవాలండి. శనివారం అప్పుడు కూడా మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకునేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ఇద్దరిని కూడా కలిపి ఆరాధించుకుంటే దాని ఫలితం ఎక్కువగా అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి అయితే వేసుకొని ఇంకా మార్నింగ్ టైంలో అయితే నా పూజ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి.
ఇంటి బయట గడప దగ్గర కూడా గడపకు కూడా నేను సాంబ్రాణి అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా గడప దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఇల్లంతా కూడా సాంబ్రాణి అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇలా గడపకు కూడా నేను ఈ విధంగా సాంబ్రాణి చూపించి తులసమ్మ దగ్గర కూడా అయితే సాంబ్రాణి అయితే చూపించి ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నానండి. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే ఉంది. క్లీన్గా ఉండి ఇంకా పిల్లలంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ విధంగా ఇంట్లో పూజ అంతా కూడా చేసుకున్నానండి. మీరు కూడా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా ఇంట్లో ధూపం అయితే వేసుకోండి. చాలా మంచిది. ఇంట్లో మనం ధూపం వేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నాకు శుక్రవారం రోజు ఈ విధంగా అయితే స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి కష్టాలు అప్పులు బాధల నుంచి కూడా మనము విముక్తి కలగచ్చంటండి. అందువల్ల అయితే నేను ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఇంకా ఈ ఉప్పు ప్యాకెట్ అయితే దేవుడికైతే పెట్టుకునేసానండి. ప్రతి వారం కూడా వెలిగించుకోవడానికి మనము ప్రతి శుక్రవారము మంగళవారం కూడా ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు. రోజు కూడా మనం ఉప్పు దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవచ్చు. చాలా మంచిది. ఇంకా అందువల్ల అయితే ఈ విధంగా నేను ఈ ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటాను ప్రతి శుక్రవారము కూడా. ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఈ విధంగా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే దండం అయితే పెట్టుకున్నానండి. ఈ దీపం నాకు దొరకలేదు తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి. ఈసారి అయితే స్టీల్లో ఉన్నటువంటి దీపాన్ని అయితే తెచ్చుకుందామని అయితే అనుకుంటూ ఉన్నానండి. ఇంతకుముందు ఉన్నింది ఆ పక్క కింద పడిపోయేసి ఇరిగిపోయిందండి. ఇంకా అందువల్ల అయితే ఇంకా కొత్త దీపాన్ని అయితే తెచ్చుకోవాలి తులసమ్మ దగ్గర. కానీ నేను ప్రదక్షిణ చేసుకుంటూ దండం అయితే పెట్టుకుంటూ ఉంటానండి. ఇంకా మాకు ఇక్కడే మారేడు చెట్టు తులసి చెట్టు రెండు కూడా నేను ఈ కుండీలోనే పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడే పూజ అయితే చేసుకుంటాను. ఇంకా స్వామి ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసమ్మ దగ్గర. ఇంకా ఈ విధంగా అయితే శుక్రవారం రోజు పూజ అంతా కూడా ఓపిక్గా అయితే చేసుకున్నానండి. ఇంకా అప్పటికే నాకు 10 అయితే అయిపోయింది టైము. ఇంకా ఈ విధంగా నా పూజ అంతా కూడా శుక్రవారం రోజు ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నానికి కూడా ఇంకా వంటకు కూడా నేను 10:30కే అట్లా స్టార్ట్ చేసేస్తాను వంట చేసేదానికి కూడా. ఇంకా ఈ విధంగా నా పూజ అంతా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఇల్లంతా కూడా ఇంకా మాకు ఫుల్గా పొగతో అయితే నిండిపోయింది. మంచి వాసన అయితే వస్తుందండి. ఆ సాంబ్రాణి చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం కూడా నేను ఇంకా వంటకైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే పప్పు అయితే చేస్తానండి. ప్రతి శుక్రవారం కూడా నేను పప్పు చేస్తాను ఇంట్లో. ఇంకా అందువల్ల ఈరోజు పప్పు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పప్పుకైతే కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకా పెట్టేసి ఇంక ఎర్రగడ్డ అవన్నీ వేసి కూడా నేను ఇంకా తిరగబాత అయితే చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా అన్నము పప్పు చేశానండి. ఇంకా అప్పలాలు అయితే వేయించుకుందాం అనేసి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం మేమైతే పప్పు అన్నము అప్పలాలు అయితే తీసుకున్నాము. ఇంకా మధ్యాహ్నము 3 గంటలకైతే మా పిల్లలు అయితే ఇంటికైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళకు కూడా అయితే ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా పిల్లల్ని కూడా నేను ట్యూషన్కి అయితే 4 గంటలకైతే ట్యూషన్కి అయితే పంపిస్తానండి. ఇంకా ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా నా వ్లాగ్ అయితే ఈ విధంగానే ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నాకు చాలా షార్ట్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా మంచి వ్యూస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.